సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ శుద్ధ పూర్ణిమ గురువారం పూర్వాషాఢ నక్షత్రం జూలై 10వ తారీఖు. ఇవాళ ఆషాఢ పూర్ణిమ. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా చివరి విడత చందన సమర్పణం జరుగుతుంది. ఇవాళ ఆ చివరి విడత చందన సమర్పణాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 2 గంటలకు సుప్రభాతం జరగడం జరుగుతుంది. 2 గంటల నుంచి 2:30 గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత ఆరాధన ఆరంభం, ప్రాతరారాధనం. దానిలో భాగంగానే చందన సమర్పణ అయిన తర్వాత విశేషమైనటువంటి ఆరాధన, ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూప సేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాసనం, చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగ నివేదనమై చుట్టు సన్నిధుల్లో నివేదనం అయిన తర్వాత మంగళహారతి, పూర్ణిమ ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవాకాలం కూడా ఆ సమయంలో జరుగుతుంది. అయిన తర్వాత సుమారుగా ఈరోజు 5:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. తెల్లవారుజామున మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల ప్రాంతం వరకు మధ్యాహ్న విరామం అయిన తర్వాత 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి, మధ్యాహ్న విరామం అయిన తర్వాత భగవద్ రామానుజుల వారు ఢిల్లీ పాదుషాన్ని మెప్పించి ఆ మేల్కోటలో ఉండేటువంటి తిరునారాయణపురంలో ఉండేటువంటి సెల్వపిళ్ళయ్యని మళ్ళీ చేర్చినటువంటి రోజు కనుక ఆ పిబి నాచ్యార్ని ఆమెని మెప్పించి అక్కడి నుంచి సెల్వపిళ్ళ అనేటువంటి ఉత్సవమూర్తుల్ని మళ్ళీ మేల్కోట తిరునారాయణపురం చేర్చినటువంటి రోజు కనుక ఆ ఘనత వహించినటువంటి రోజు. అంచేత దీన్ని ఢిల్లీ విజయం అంటాం. ఢిల్లీ పాదుషా వారు, ఢిల్లీ సుల్తానులు హిందూ ఆలయాల్లో ఉండేటువంటి ఆ సొమ్ములన్నింటినీ దోచుకున్నటువంటి సందర్భంలో ఉత్సవమూర్తులు, తిరునారాయణపురంలో ఉండేటువంటి ఉత్సవమూర్తులు కూడా అక్కడికి చేరడం వలన అక్కడి నుంచి మళ్ళీ ఆ ఉత్సవమూర్తుల్ని ఆయనని అనునయించి మెప్పించి వారిని అక్కడి నుంచి ఆ మూర్తుల్ని మళ్ళీ అక్కడికి చేర్చినటువంటి రోజు కనుక ఈ ఉత్సవం ప్రతి విష్ణాలయంలో జరుగుతుంది. సుమారు 4 గంటల ప్రాంతంలో రామానుజుల వారి యొక్క కీర్తిని కీర్తిస్తూ రామానుజ నూత్తందాది అనేటువంటి ఆ ప్రబంధాన్ని పారాయణం చేస్తూ బేడాతిరి విజయ మహోత్సవం జరుగుతుంది, ఢిల్లీ విజయం అని. ఆ సమయంలో భక్తుల యొక్క దర్శనం చేసి నివేదనం, స్వామివారికి పరివేష్ట సమర్పణం అయిన తర్వాత తీర్థ ప్రసాద వినియోగంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. సుమారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత 4 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో అయిన తర్వాత సర్వదర్శనం యథావిధిగా కొనసాగుతుంది. రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 7 గంటల తర్వాత రాత్రి ఆరాధన అయిన తర్వాత ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.